ప్రముఖ కార్పొరేట్ జిమ్లో కోచ్గా ఉంటూ ఎంతోమంది మంచి హెల్త్ అందుతున్నటువంటి గోపి అన్నని నేను అడిగి సార్ అడిగితే ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చాలామంది కూడా మంచి బాడీ బిల్డింగ్ ఉంటూ ఉంటారు. మా సైజు బాగుంది, షేప్ బాగుంది, లేదంటే అవి కరెక్ట్గానే వారం మెయింటైన్ చేస్తుంటారు. కానీ కరెక్ట్గా మరి పోజింగ్స్ దగ్గర కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి పోజింగ్స్ దగ్గర మనం సీనియర్లు కానీ జూనియర్లు కానీ ప్రాక్టీస్ ఏ విధంగా మనం చూసుకోవాలనేది మీరు ఒక సందేశం ఇస్తే కొంతమంది క్రీడాకారులు చాలా మంది ఏం చేస్తారంటే కాంపిటీషన్ ఒక వారం ముందు పోజింగ్ స్టార్ట్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే లాస్ట్ స్టేజ్ మీద వచ్చేపాటికి టెన్షన్ పడిపోతారు. సో అలా కాకుండా వర్కౌట్ చేసేటప్పుడే సెట్కి మధ్యలో పోజింగ్ చేస్తే సో మైండ్ మజిల్ కనెక్షన్ కూడా డెవలప్ అవుతుంది. సో మైండ్ బాగా మజిల్ డెవలప్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా పోజింగ్ సో వర్కౌట్ ఎంత చేస్తారో పోజింగ్ మీద కూడా అంతే ఫోకస్ చేస్తే సో స్టేజ్ మీద మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూసే జనాలకు కూడా చాలా ఈజీగా చేస్తున్నాడు అనిపిస్తుంది. సో అలా కాకుండా అప్పటికప్పుడు చేస్తే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో వర్కౌట్ చేసేటప్పుడే పోజింగ్ కూడా వర్కౌట్తో పాటు చేస్తే చాలా సంతోషం. మరి పేరు గంగరాజు రాము జూనియర్ కూడా వస్తుంది మన యూనివర్సిటీ కాంపిటీషన్స్లో క్రమశిక్షణతో మనకంతా చాలా సంతోషం. మరి ఇంకా సెలక్షన్స్ పూర్తి బాడీ బిల్డింగ్ అయింది తర్వాత మనసు సరిపోతుంది. మీరు మనం గుర్తుపెట్టుకుంటాము. మనోహర్, నువ్వు మన క్రమశిక్షణ గురించి మన బాడీ బిల్డింగ్ వస్తుంది క్రీడాకారులు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ విధంగా క్రమశిక్షణలో ఉండాలనేది అంశం మీద చేసే కాంపిటేటర్స్ విన్నర్స్కి మంచి సలహా ఇచ్చారు. దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ మోటివేషన్ పట్టుకొని చక్కగా చేసుకుంటా వస్తే అంటే మధ్యలో అలా పెరిగింది